ప్రతి ఇంటి దగ్గర ఓ సమస్య ఏమొచ్చేసింది, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. హాస్పిటల్కి పోతే చేర్చుకోవట్లేదు, కాలేజీకి పోతే డబ్బులు అడుగుతున్నారు. అడిగిన ప్రతిసారి గుర్తుకొచ్చేది చంద్రబాబే కదా. కానీ ఒకటి సార్, బాబు గారి పాలనలో ఇప్పుడు అధికారుల గురించో లేదంటే మంత్రుల గురించి, శాఖల గురించి, ఇప్పుడు నేను కొద్ది రోజుల గురించి వరుసగా రెవెన్యూ శాఖ గురించి వాళ్ళ పత్రికలే రాసినాయి. అక్కడ ఎలా ఉంది రెవెన్యూ, వరుస కథనాలు. రైతుల గురించి ఏం జరుగుతుందో కూడా తెలుసు, బాబు గారు తెలుసు. అంటే ముందు నుంచి చెప్పినట్టు ఇదేదో అధికారుల లోపంగా తోసేయాలా, లేదంటే ఆ శాఖలకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెవెన్యూ శాఖలో ఏంటనేది మనం చెప్పక్కర్లేదు, వాళ్ళే చెప్పారు. వ్యవసాయ శాఖలో ఎలాంటి లోపాలు ఉన్నా, ఎలాంటి అవగాహన లోపం, నిర్లక్ష్యం ఉందని కూడా తెలుసు. ఇవన్నీ బాబు గారికి, లోకేష్ గారికి తెలియదా, తెలియనా, పట్టించుకోవట్లేదా? దీన్ని ఎక్కడ చెయ్యాలి, ప్రక్షాళన చేయాలా? అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అనేది పెద్దగా కనబడుతుందండి. ఇదివరకు ఏంటంటే పొలిటికల్ గవర్నెన్స్ కాదప్పుడు, అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్. చంద్రబాబు గారు ఇట్లా పేపర్లో రాగానే దీని మీద సమీక్షించి కూర్చోబెట్టి కింద అధికార యంత్రాంగాన్ని నువ్వు ఖచ్చితంగా ఇది ఇట్లా జరగాలంటే వితిన్ అవర్స్లో జరిగిపోయేది. నా బాగా గుర్తు, నేనే వార్తలు కవర్ చేశాను. చంద్రబాబు గారు అంతకుముందు పవర్లో ఉన్నటువంటి సందర్భంలో బియ్యం 18 రూపాయలు 20 రూపాయలు అయ్యింది అప్పుడు. రైతు దగ్గరికి ఏమో 8 రూపాయలు 9 రూపాయలు వచ్చేది, అమ్మకం ఏమో 18 నుంచి 20 రూపాయలు ఉండేది. సోనా మసూరి, సాంబా మసూరి ఆ రోజులు. చంద్రబాబు గారు సమీక్షించారు, 12 రూపాయలకు మించి అమ్మడానికి వీల్లేదు రాష్ట్ర వ్యాప్తంగా అని ఆదేశించారు. ప్రతి షాప్ ముందు బోర్డు పెట్టి సోనా మసూరి 12 రూపాయలు, సాంబా మసూరి 12 రూపాయలు, ప్రతి రైస్ షాప్ ముందు బోర్డు పెట్టించారు. అంతకే అమ్మారు. అప్పుడు చంద్రబాబుని ప్రేమిస్తారా?